జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనుల వల్ల తానొక్కడే కాదు తన భార్య కూడా అవమానాలు పాలయ్యేటువంటి పరిస్థితి, ప్రజలు చీకొట్టేటువంటి పరిస్థితి. వైఎస్ భారతిరెడ్డికి ఊహించినటువంటి షాక్ తగిలింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? అసలు భారతిరెడ్డికి తగిలినటువంటి ఆ బిగ్గెస్ట్ షాక్ ఏంటి? దాని నుంచి ఆవిడ కోలుకుంటుందా? మరి అసలు ఏం జరిగింది ఏంటి అంత సంచలనమైనటువంటి అంశం అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి, ఆవిడ చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే వివేకాన్ని వేసేసినటువంటి కేసులో ఆవిడ పాత్ర ఉందనేటువంటి ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా వినిపించాయి, సోషల్ మీడియాలో చూసాం. సరే, ఇప్పుడు అది కాదు సబ్జెక్టు. వివేకాన్ని వేసేశారు అనేది వేరే సబ్జెక్టు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అంటాడు నేను ఒక్కడినే అంటాడు, తల్లిని చెల్లిని తరివేస్తే ఒక్కడే ఎవడు ఉంటారా బాడకావు అని చాలామంది అంటున్నారు. ఓకే, కానీ నాకు సాక్షి, నాకు ఛానల్ లేదు, నాకు పేపర్ లేదు అంటాడు. మరి సాక్షి ఛానల్ ఎవరిది, సాక్షి పేపర్ ఎవరా, పనికిమాలోడా అని కూడా చాలామంది అంటారు. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానం ఉండదు. ఇప్పుడు అదంతా కూడా పక్కన పెడదాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లోనే తన డిక్కీ కిందకి రాళ్ళు వచ్చేసినాయి, నీళ్ళు వచ్చేసినాయి. ఏది, తన కుర్చీ కిందకి బాంబు వచ్చేసింది పులివెందుల్లో చెల్లి రూపంలో. అత్యంత పాశవికంగా వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి నిందితుల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి నీచ నికృష్ట పరిపాలకుడికి ఓటేయొద్దని చెప్పి చెల్లి చెప్తా ఉంది. తల్లి చెప్పకపోయినా అదే మీరింగ్ వచ్చింది. పిన్ని చెప్తా ఉంది వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ. మరో చెల్లి చెప్తా ఉంది సునీతారెడ్డి. ఏందబ్బా మీరు భారతిరెడ్డికి షాక్ అన్నారు, మేమందరం ఉత్సాహంగా ఆలోచించి ఆగాము, వెయిట్ చేసి చూస్తున్నాం, అది చెప్పమంటారా? అక్కడికే వస్తున్నాం. ఇప్పుడు భారతిరెడ్డి గారు నేరుగా రంగంలో దిగారు. ఎక్కడ పులివెందులో ప్రచారం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కొట్టేయండి అని. అయితే అక్కడే ఈవిడికి భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, అంటే వైఎస్ భాస్కర్ రెడ్డి కాదు, వైఎస్ భాస్కర్ రెడ్డి వాళ్ళ మావేగా, అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదరేగా, అతనెందుకు రివర్స్ అవుతాడు, అతనెందుకు శాఖిస్తాడు? అతను కాదు, వేంపల్లి మండలంలో భాస్కర్ రెడ్డి అనేటువంటి రైతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే. అతను మాట నేరుగా అడిగాడు, భర్తరెడ్డి గారు మా తాత, మా ముత్తాత, ఆ తర్వాత మా నాయన, ఆ తర్వాత నేను, మేమందరం కూడా పొలాలు చేసుకుంటున్నాం, మా సొంత పొలాలు ఉన్నాయి, వాటి మీద పాసుబుక్కుల మీద మా ఫోటోలు ఉన్నాయి. మరి ఈ దిక్కుమాలినోడి ఫోటో, సరే రాజశేఖర రెడ్డి కొడుకనో, కుల కచ్చి వలనో, మత పిచ్చి వలనో చాలామంది ఇతని కోసం చేస్తుండొచ్చు. బట్ నా పాస్బుక్ మీద, నా పొలం మీద ఈ దౌర్భాగ్యుడి ఫోటో ఎందుకు భారతిరెడ్డి గారు అని చెప్పి ఈ యొక్క భాస్కర్ రెడ్డి నేరుగా ఈవిని అడిగాడు. పైగా ఏ రోజున జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నీచ నికృష్ట పరిపాలకుడు, ఈ పదం అతనంలా మనం యాడ్ చేసాం, నీ ఇబ్బంది ఏమైనా పక్క వాడికి మనం కేసులు పెట్టుకుంటాడు, అంతేగా వాస్తవం కూడా మనం మాట్లాడింది. సో ఇబ్బంది ఏమైనా సిఐడి వాళ్ళు పోలీసులు బాధ్యతత్వం చేస్తున్నారు, వాళ్ళు తొత్తర తిరిగి రాబోయే రోజుల్లో, అది కూడా వేరే సబ్జెక్టు. నీ నీచ నికృష్ట పరిపాలకుడు జగన్మోహన్ రెడ్డి నా రైతన్నా, నా రైతులు, నా రైతు కూలీలు అని చెప్పి ఎప్పుడన్నా అన్నాడా? ఎందుకనలేదు. అసలు మా పాస్బుక్ మీద ఇతగాడి ఫోటో ఎందుకో అని చెప్పి భారతిరెడ్డి గారిని నేరుగా అడిగితే, ఈవిడ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంటే, ప్రేమ ఉంటే, భర్త అనేటువంటి గౌరవం ఉంటే, భర్త తరపున వకాల్తా తీసుకొని సమాధానం చెప్పాలిగా, మౌనం వహించింది. ఇది పులివెందుల్లోనే జరిగింది. పులివెందుల్లోనే భారతిరెడ్డికి లాంటి పరిస్థితి ఏర్పడితే, అది కూడా భాస్కర్ రెడ్డి అనేటువంటి రైతునిచ్చే, భాస్కర్ రెడ్డి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి నుంచే భారతిరెడ్డి గారికి ఇలాంటి పరిస్థితి ఏర్పడితే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందనేది ఒక్కసారి ఆలోచించండి. ఎవరు భయపడక్కర్లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి పీకేదేమీ లేదు. అందుకనే విష ప్రచారాలతో, అబద్ధపు సర్వేలతో వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడనేటువంటి ఒక ఫీల్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎత్తిపోయాడు. ఏ వర్గం వేస్తారా స్వామి? మహిళలు వేస్తారు, ఇతనికి మద్యపాన నిషేధం చేశాడా? మహిళలకు రక్షణ ఉందా? యూత్ వేస్తారా? వాళ్ళకి ఏమైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? ఉద్యోగాలు ఇచ్చాడా? ఉపాధి అవకాశాలు కల్పించాడా? నిరుద్యోగ వృత్తి ఇచ్చాడా? లేదుగా. బీసీలు వేస్తారా? వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ మీద అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చేటువంటి బీసీ లోన్లు ఇవ్వాలా? 56 కార్పొరేషన్లు పెట్టి 56 కుర్చీలన్నా ఇగిపోతే 56 రూపాయలన్నా ఇగిపోతుంది కనీసం. ఎందుకు వేస్తారు వాళ్ళు? ఎస్సీలు వేస్తారా? వాళ్ళకి ఇచ్చే ఈ కార్పొరేషన్కి సంబంధించి ఒక్క నిధులు లేపాయా? ఎస్సీ ఎస్టీ సప్లా నిధులని కూడా దారి మళ్ళీ వాళ్ళు వేస్తారా? ఈరుగా. ఎస్టీలు వేస్తారా? వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నాడు, వాళ్ళకి ఇచ్చే నిధులు పథకాలన్నీ కట్ చేశాడు, వాళ్ళు వేస్తారా? మైనార్టీలు వేస్తారా? వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేశాడు. ఇవాళ ఇతను ఏమైనా మైనార్టీలకు పథకాలు ఇస్తున్నాడు? లేదు కదా, వాళ్ళు ఇరు కదా. మరి ఊడేస్తారు పొచ్చుకాడికే. కుల పిచ్చితో, మత కజ్జితో ఉండేటువంటి బానిసలు కొంతమంది వేస్తారు. అదేవిధంగా చిల్లరకు అమ్ముడు పోయేటువంటి పరిమాణాలు వాళ్ళు వేస్తారు. బ్రెయిన్ లేనటువంటి వ్యక్తులు, ఆలోచన లేనటువంటి వ్యక్తులు కొంతమంది వేస్తారు కాదు అట్లా. లేదా పలానాయని చెప్పాడనో వేసేవాడు కూడా కొంతమంది ఉంటారు. బట్ వాళ్ళందరూ నేను ఒకటే చెప్తాను, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటేయండి. ఇవాళ భారతిరెడ్డిని సొంత పులివెందుల నియోజకవర్గంలో మరి ఈ రకంగా అడిగితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది? చెల్లి వాళ్ళ కడప ఎంపీగా గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి టాక్ కూడా వస్తుంది. సరే, అన్నా చెల్లి కొట్టుకొని
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపేశ్ రెడ్డి గారు గెలవాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా, అది వేరే సబ్జెక్టు. బట్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి పులివెందుల్లోనే ప్రజల్లో తిరుగుబాటు వస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుగుబాటు వస్తే, భాస్కర్ రెడ్డి అనేటువంటి వైసీపీ రైతుకి తిరుగుబాటు వస్తే దీనికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి భారతిరెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి ఎందుకు రాడు, ప్రెస్ మీట్లకు ఎందుకు రాడు అంటే చెప్పడానికి సమాధానం లేదు ఆ నిత్య పరిపాలకుడు చేసినటువంటి నికృష్ట పనుల వల్ల. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతున్నాడు.